హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ 2025కి సంబంధించి ర్యాంక్ అనేది చాలా వచ్చింది. సో ఫ్రీ సీట్ అనేది వస్తుందా రాదా అనేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే ర్యాంక్ అనేది లేకపోతే బీటెక్ అనేది ఎలా జాయిన్ అవ్వాలి, సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి మనమైతే ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే క్లియర్గా మనమైతే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఎవరికైతే ర్యాంక్ అనేది చాలా వచ్చిందో వాళ్ళైతే ఒక వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరికైతే ర్యాంక్ అన్నది 70K to 1 lakh అబోవ్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అనేది తప్పకుండా షేర్ చేస్తారనేసి అనుకుంటూ ఒక లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ర్యాంక్ అనేది చాలా వచ్చింది. సో ఎలా మాకు అంటే సీట్ అనేది వస్తుందా రాదా, అంటే ఫ్రీ సీట్ అనేది వస్తుందా రాదా అంటే సో మీకు ర్యాంక్ అనేది ఎంతైనా రాని మీకైతే ఫ్రీ సీట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు 1 lakh కాదు కదా, 1,30,000 1,50,000 వచ్చినా కూడా మీకైతే ఫ్రీ సీట్ అనేది వస్తుంది అనమాట. బట్ ఏదైతే డిమాండెడ్ గ్రూప్స్ అనేది ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేయకుండా నార్మల్ గ్రూప్స్ అంటే మీకు సిఎస్సి ఈసీఈ ఇలా డిమాండెడ్ గ్రూప్స్ కాకుండా ఏవైతే సివిల్ మెక్ లేదంటే దీనిలో ఏవైతే డిమాండ్ లేని గ్రూప్స్ ఉన్నాయో సో దానిలో అయితే వస్తుంది అనమాట. బట్ మీకు సిఎస్సి ఇలాంటివి సో నార్మల్ కాలేజెస్ లో కూడా మీకైతే మ్యాక్సిమం సీట్ అయితే రాదనమాట. మీకు మరీ ర్యాంక్ అనేది వచ్చేసింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరైతే ట్రై చేయండి. బట్ నార్మల్ కాలేజ్లో మీరు సిఎస్సి ఇలాంటివి చేయడం కన్నా సో కొద్దిగా మంచి కాలేజ్లోనే నార్మల్ సివిల్ లేదంటే మెక్ సో ఇలాంటివి చేయడం వల్ల మీకైతే కొద్దిగా అయితే యూజ్ అనేది ఉంటుంది అనమాట ఫ్యూచర్లో. లేదు నాకు చాలా ర్యాంక్ అనేది వచ్చేసింది బట్ నాకైతే ఇది ఈ గ్రూప్లో అంటే సిఎస్సినే కావాలి లేదంటే ఈసీనే కావాలనేసి లేదంటే ట్రిపుల్ఈనే కావాలనేసి మీరు అనుకుంటే మీరైతే ఇంకా మేనేజ్మెంట్ కోటాకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేనేజ్మెంట్ కోటా అనేది ఎలా జాయిన్ అవ్వాలంటే మీరైతే నార్మల్గా డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తారు. మీకైతే ఈ యొక్క ఎంసెట్తో అయితే మీకైతే పని ఉండదు అనమాట. ఏమంటే సో మీకు ఎంసెట్ ద్వారా వెళ్తే మీరైతే కాలేజ్ ఫీజు అన్నది గవర్నమెంటే భరిస్తుంది. బట్ మీరు డైరెక్ట్గా వెళ్తున్నారు కాబట్టి మీరే ఏదైతే కాలేజ్ ఫీజు ఉందో సో ఎంత ఉంటే అంత మీరు పే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఇప్పుడు కాలేజ్ ఫీజు అన్నది ఒక 1 lakh ఉందనుకోండి. సో ఇక 1 lakh అన్నది మీకు గవర్నమెంట్ త్రూ వెళ్ళారంటే మీకైతే 1 lakh అన్నది గవర్నమెంట్ పే చేస్తుంది. లేదు అనేసి మీరు డైరెక్ట్గా వెళ్ళారు కాబట్టి ఈ యొక్క 1 lakh అన్నది మీరే కట్టాలి అండ్ బుక్ ఫీ కూడా మీరే పే చేయాలి, హాస్టల్ ఫీ కూడా మీరే పే చేయాలన్నమాట. బట్ మీరు ఎంసెట్ నుంచి వెళ్ళారంటే మీకైతే ఏదైతే ఈ యొక్క కాలేజ్ ఫీజు ఉందో ట్యూషన్ ఫీజు అనేది తగ్గుతుంది కాబట్టి ఒక 1 lakh అనేది తగ్గుతుంది కాబట్టి ఇంకా హాస్టల్ ఫీజు బుక్ ఫీజు సో ఇంక నార్మల్గానే వస్తుంది కాబట్టి దీన్ని ఒకదాన్ని పే చేసుకుందాం అనేసి చాలా మంది ఎంసెట్ త్రూ జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట కాలేజెస్లో అయితే. సో మీకు కావాలంటే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి, లేదు నాకు పర్లేదు డిమాండ్ గ్రూప్ లేకున్నా పర్లేదు అంటే మీరైతే నార్మల్గా ఎంసెట్ నుంచినే జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం ఎంసెట్ నుంచినే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎంసెట్ త్రూ మీకు రాలేదంటే అప్పుడు కావాల్సి ఉంటే మీరైతే డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అవ్వండి. బట్ మీకైతే ప్రెసెంట్ అయితే సీట్స్ కూడా చాలా ఉన్నాయి నాన్న. మీకైతే కంపల్సరీగా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకైతే ఫ్రీ సీట్ అనేది వస్తుంది అనమాట. సో మీరైతే జస్ట్ మీరు క్వాలిఫై అయ్యి మీకు ర్యాంక్ అవుట్ వచ్చిందంటే చాలు. ఇన్ కేస్ మీకు ర్యాంక్ అనేది రాలేదంటే ఒకసారి మెసేజ్ అనేది చేయండి వాట్సాప్లో, మీకైతే మా యొక్క టీం అయితే మీకు గైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. హ్యావ్ ఏ గ్రేట్ డే.